హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్షీరాభి ద్వాదశి పూజ తులసి కళ్యాణం ఎలా చేసుకున్నామో చూద్దాం రండి. ప్రతి ఏడాది కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథి నాడు తులసి వివాహం జరుపుకుంటారు. తులసి కోటలో విష్ణుమూర్తి రూపాన్ని ఉసిరికాయలో కూడిన ఉసిరి కొమ్మను ఉంచి పూజించాలి. తులసి చెట్టుని నిత్యం పూజించాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు మనకు లభిస్తాయి. తులసి మొక్కను పవిత్రమైన మొక్కగా భావిస్తారు. క్షీరాభి ద్వాదశి రోజు ఉసిరి చెట్టు తులసి మొక్కకు కళ్యాణం చేసినట్టు ఇలా పెట్టి పూజిస్తారన్నమాట. అమ్మవారికి గాజులు, పసుపు, కుంకుమ, చీర, రైక, చలివిడి వడపప్పు, ఇంకా 21 దీపాలతో దీపాలు, పిండి దీపాలు, ఉసిరి దీపాలు అమ్మవారికి ఎంతో ఘనంగా ఈరోజు, ఎందుకంటే స్వయంగా బృందావనంలోకి నీ దగ్గరికి వస్తానని విష్ణుమూర్తి తులసిమాతకు వాగ్దానం చేసి ఈరోజు వస్తారన్నమాట. తులసిమాత ఎంతో శక్తితో ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకని ఈరోజు తులసి మొక్క దగ్గర మనం ఇలా పూజ చేసుకుంటే ఇంటిల్లిపాటికి ఎంతో మేలు జరుగుతుందన్నమాట. తులసికి నిత్యం పూజించుకుంటే తులసిమాత మన ఇంట్లోకి ఏ చెడు కీడుల్ని రానివ్వదు. తులసిమాత మన ఇంటి దగ్గర ఏదైనా చెడు ఉన్నది అంటే ఆ మాత వెంటనే నిద్రపోయి మనకి చూపిస్తుంది, మీ ఇంట్లో ఇలా చెడు ఉంది అని. అప్పుడు మనం తులసి మొక్కను చూసి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. కృష్ణ తులసి, రామ తులసి, విష్ణు తులసి, ఎన్ని రకాలు చాలా తులసులు ఉంటాయి. మనమైతే ఇలా తులసిని పూజిస్తాం. తులసమ్మకి నా శక్తి కొలది దీపధూప నైవేద్యాలు సమర్పించాను. అమ్మవారు ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. బృందావని దేవి సర్వపాముని పూజిత సదానందకరి పుష్ప తులసి కృష్ణజీవని. తులసి అంటే ఆ శ్రీకృష్ణ భగవానికి, విష్ణుమూర్తి అవతారంలో ఉన్న వెంకటేశ్వర స్వామికి, అందరికీ తులసి మాలను ఎంతో ప్రీతికరంగా మనం దేవాలయంలో సమర్పించడం మనం చూసాం కదా. అంత పవిత్రమైన చెట్టుని మన ఇంటి దగ్గరే మనం పెట్టుకొని పూజించుకుంటే మనసుకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది తులసిమాత పూజ. మా ఇంటి తులసి ఇలా పూజ చేసి అమ్మవారికి తాంబూలాది సత్కారాన్ని ఇచ్చుకున్నాను. ఓకే ఫ్రెండ్స్.